వైరాగ్యం బాబా నేర్పిన అంతర్గత స్వేచ్ఛ. ఓం సాయిరామ్. స్వాగతం ధ్వని 40వ ఎపిసోడుకు. ఈరోజు సాయిబాబా మనకు నేర్పిన అత్యంత లోతైన ఆధ్యాత్మిక స్థితి గురించి తెలుసుకుందాం. వైరాగ్యం బాబా నేర్పిన అంతర్గత స్వేచ్ఛ. వైరాగ్యం అంటే లోకాన్ని వదిలేయడం కాదు, వస్తువులను త్యజించడం కాదు. వైరాగ్యం అంటే వాటిపై ఉన్న బంధాన్ని వదలడం. మన చేతిలో ఉన్నది మన హృదయాన్ని పట్టుకోనివ్వకుండా ఉండడమే వైరాగ్యం. మనకు అవసరం లేని బంధాలు మన శాంతిని కట్టేస్తాయి. వాటిని వదిలిన క్షణం నుంచే మనసుకు స్వేచ్ఛ మొదలవుతుంది. సాయి సచ్చరిత్రలో ఒక ధనవంతుడు బాబాను దర్శించుకుని అన్నాడు, బాబా, నాకు అన్నీ ఉన్నాయి, కానీ శాంతి లేదు. బాబా చిరునవ్వుతో చెప్పారు, నీ చేతిలో ఉన్నది నీ హృదయాన్ని పట్టుకోనివ్వకు. ఆ ఒక్క మాటే ఆ మనిషిని మార్చింది. అతను బయట ఏమీ కోల్పోలేదు, కానీ లోపల భారీ బరువును వదిలేశాడు. ఒక పడవ నీటిలో ఉన్నంతవరకు సురక్షితం, కానీ నీరు పడవలోకి వచ్చినప్పుడు అదే ప్రమాదం. అలాగే లోకం మన జీవితంలో ఉండాలి, కానీ లోకం మన హృదయంలోకి రాకూడదు. అదే వైరాగ్యం. భగవద్గీత చెబుతుంది, వైరాగ్యాభ్యాస యోగేన చిత్తం నియమ్యతే. అంటే వైరాగ్యంతోనే మనసు నియంత్రణలోకి వస్తుంది. మనసు నియంత్రణలోకి వచ్చినప్పుడు శాంతి సహజంగా వస్తుంది. వైరాగ్యం అంటే ఏమీ వద్దనుకోవడం కాదు, ఏదైనా పోతే మన శాంతి పోకుండా ఉండడం. సాయిబాబా మనకు నేర్పింది ఇదే. లోకంలో ఉండు, కానీ లోకానికి బానిసవ్వద్దు. అది త్యాగం కాదు, అది నిజమైన స్వేచ్ఛ. ఓం సాయిరామ్.